హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఫిష్ కటింగ్ అండ్ క్లీనింగ్ అండి. మేమైతే ఈ చేపనైతే తీసుకున్నాము. మొన్న సండే రోజు అయితే ఈ చేపను తీసుకున్నామండి. ఈ చేప వచ్చేసి మా ఊరు సైడ్ అయితే బంగారు తీగ అంటారు. మీ ఊరు సైడ్ ఏమంటారని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఫిష్ అయితే ఇష్టమైన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఈ చేపనైతే తీసుకున్నామండి. ఈ చేపనైతే మేము కటింగ్ చేసే వాళ్ళ కాడికి తీసుకొని పోయి కటింగ్ అయితే చేయిస్తున్నాము. వాళ్ళు చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేస్తారండి. 5 నిమిషాల్లో మాకైతే నీట్గా కటింగ్ అయితే చేసి ఇచ్చేసారు. చాలా పెద్ద చేప కాదండి, మనం కటింగ్ చేయడానికి కుదరదు. అందుకని వాళ్ళ దగ్గర తీసుకుపోతే వాళ్ళైతే నీట్గా కటింగ్ చేసిస్తారండి. చూడండి ఎంత నీట్గా కటింగ్ అయితే చేసిస్తున్నారు. ఈ చేపతోటే మేము ఏమేమి వంటలు చేసుకున్నాం అనేది మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, పెడతాము. పెద్ద చేపనైతే క్లీనింగ్ అయితే చేసేసారండి. తర్వాత మేము దాంతోపాటుగా ఒక 2 చిన్న చేపలు కూడా తీసుకుని వెళ్ళాము. వాటిని కూడా క్లీన్ చేసాము. ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నారండి. ముందు చేపకి మనం తీసుకొని వెళ్ళిన పెద్ద చేప ఉంది కదండి, దానికి తల అనేది కట్ చేసేసారు. ఆ తల కట్ చేసిన వీడియో అయితే కనిపించలేదండి, అందుకని పెట్టలేకపోయాను. తర్వాత తల కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా లోపల ఉన్న పేగులు అవన్నీ తీసేసారండి. నీట్గా తీసేసారు. అసలుకి చేప మొత్తము జనే ఉందండి. మీరు దాన్ని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మేము మా సైడ్ అయితే దాన్ని జన అంటాము. చూడండి, అసలుకి చేప మొత్తం అదే ఉందండి. అసలుకి ముక్కలు అనేది కొంచెం తక్కువే పడ్డాయి. ఫుల్గా పొట్ట నిండా దానికి జనే ఉండింది. ఇది బంగారు తీగ చేప అండి, చాలా టేస్ట్ ఉంటుంది. కర్రీ చేసుకుంటే, ఫ్రై చేసుకునే కానీ చాలా బాగుంటుందండి. చూడండి, ఒక బౌల్ నిండా వచ్చింది జన అయితే. ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేస్తున్నారండి. పొట్టంతా చూడండి, ఇందాక అసలుకి పొట్ట నిండా జన అయితే ఉండింది. ఇప్పుడు పొట్టంతా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దాని వరకు ముందు పొట్ట భాగాన్ని అయితే కోసేస్తున్నారు కటింగ్ చేసేవాళ్ళు. మీకు నాన్ వెజ్లో ఏమంటే ఇష్టం అండి? చికెన్ అంటే ఇష్టమా, మటన్ అంటే ఇష్టమా, ఫిష్ అంటే ఇష్టమా? ఫిష్ ఇష్టమైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ముందు పొట్టు భాగానంతా ముక్కలుగా కట్ చేసేసారు. ఇప్పుడు ఇంకా చేప అంతా కటింగ్ అయితే చేస్తున్నారండి, సన్న పీసెస్ లాగా. మేము ఈ చేపలతోటి కర్రీ చేసుకున్నామా, ఫ్రై చేసుకున్నామా అనేది వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అసలు వాళ్ళు కోసే కత్తులకు కూడా అసలుకి అది తెగటం లేదండి, అంత పెద్ద చేప. ఈ విధంగా సన్నగా ముక్కలు అయితే కటింగ్ చేసామండి. కొన్ని కర్రీకి, కొన్ని ఫ్రైకి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ఒక లైక్ అయితే ఇవ్వండి, కొంచెం మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ ఇవ్వడం వల్ల మీరు నష్టపోయేది ఏం లేదండి. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మా వీడియో చూసిన దానికి. మీరు నేనైతే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయినా వస్తాయని అనుకుంటున్నాను. ఫిష్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, ఫిష్ అనే ఇష్టం ఉన్న వాళ్ళందరూ లైక్స్ అయితే చేస్తారనుకుంటున్నాను. చూడండి, ఎంత నీట్గా తలను కూడా క్లీన్ చేసేస్తూ ఉందాము. నీట్గా కట్ చేసేసిందండి.
ఇప్పుడు పెద్ద చేప కటింగ్ అయితే అయిపోయింది. దాంతో పాటుగా 2 చిన్న చేపలు కూడా తీసుకొని వెళ్ళాం కదండి. ఇందాక దానికి పైన తోలు అనేది తీసేసింది, ఇప్పుడు ఇంకో దానికి కూడా తీసేసింది. ఇవి వచ్చి గండిలండి. అన్నిటినీ క్లీన్ చేసుకొని ఇంటికైతే తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు చిన్న చేపను కూడా ముక్కలు అనేది కట్ చేసేసుకొని తీసుకొని వచ్చేసామండి. చూడండి ఫైనల్గా ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి మాకు. ఇవి పెద్ద చేప ముక్కలండి. వీటిలన్నిటిని నీట్గా ఉప్పు పసుపు అన్నీ వేసి నీట్గా క్లీన్ చేసుకొని కొన్ని కర్రీ కొన్ని ఫ్రై అయితే చేసుకున్నాము. ఆ వీడియోలు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ జనని అయితే ఫ్రై చేశానండి. అది ఆల్రెడీ మన ఛానల్లో జన ఫ్రై అనేది వీడియో అయితే ఉంది. ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.